హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 7, 2024న కామిక్ జోన్ యూట్యూబ్ ఛానల్ 4th యానివర్సరీలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా, అలాగే కామిక్ మ్యాజిక్ ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 3 హ్యూజ్ గివ్అవేస్ని కండక్ట్ చేస్తున్నాం. మే, జూన్, జూలై ఈ 3 మంత్స్కి కలిసి 3 గివ్అవేస్ వస్తాయి. మేలో ఒక గివ్అవే వస్తుంది, జూన్లో ఇంకో గివ్అవే వస్తుంది, అలాగే జూలైలో థర్డ్ గివ్అవే వస్తుంది. ఆల్రెడీ మే మంత్ గివ్అవేని ట్విట్టర్లో ఎస్టర్డే నైట్ అనౌన్స్ చేశాను. మీలో ఒక లక్కీ విన్నర్ జియో సావన్ ప్రో 3 మంత్స్ది విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గివ్అవేలో మీరు పాల్గొనాలంటే మీరు ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, మీరు మన 2 ఛానల్స్ అయిన కామిక్ జోన్ అండ్ కామిక్ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సెకండ్, మీరు మన ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవ్వాలి. ట్విట్టర్ హ్యాండిల్ లింక్ అలాగే గివ్అవే లింకుని డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ అండ్ కమ్యూనిటీలో ఇస్తాను. థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్, గివ్అవే ట్వీట్ని లైక్, రీట్వీట్ చేసి మీకు ఇష్టమైన సాంగ్ని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే టైంలో మీరు మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్స్, అలాగే ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవుతున్న స్క్రీన్ షాట్ని యాడ్ చేసి కామెంట్ చేయండి. ఈ గివ్అవే రిజల్ట్ని మే 26th ఈవినింగ్ అనౌన్స్ చేస్తాను. సెకండ్ గివ్అవే డీటెయిల్స్ని జూన్ 1st అనౌన్స్ చేస్తాను. ఈ ఛాన్సెస్ని మిస్ చేసుకోవద్దండి. స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ ప్యాంథర్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసి ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ ప్యాంథర్ ఇద్దరు పర్ఫెక్ట్ సూపర్ హీరోస్. వీరి దగ్గర తక్కువ పవర్స్ లేవు, అండ్ థోర్ అండ్ సూపర్ మ్యాన్లా ఓవర్ పవర్ కాదు. స్టీవ్ రాజర్స్ సూపర్ సోల్జర్ సీరం ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా పీక్ హ్యూమన్ కెప్టెన్ అమెరికాగా చేంజ్ అవుతాడు. అలా స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికాగా మారతాడు. స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికాగా మారతానే అతని స్పీడ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు టిచాలా గురించి చూస్తే, టిచాలా హార్ట్ షేప్ హర్బ్ తీసుకోవడం వల్ల బ్లాక్ ప్యాంథర్గా చేంజ్ అవుతాడు. ఇప్పుడు ఇద్దరిని స్పీడ్లో కంపేర్ చేద్దాం. కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ ప్యాంథర్ ఇద్దరు 60 km/h రన్ చేయగలరు, అండ్ ఇద్దరికి స్పీడ్లో టై అవుతుంది. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీతో కంపేర్ చేద్దాం. కెప్టెన్ అమెరికా దగ్గర 500 to 700 kgsని లిఫ్ట్ చేసే స్ట్రెంగ్త్ ఉంది. కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీలో కెప్టెన్ అమెరికా ఒకడే ఎలివేటర్లో ఉన్న హైడ్రా ఏజెన్సీని ఓడించాడు. అండ్ డ్యూరబిలిటీలో కూడా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో కెప్టెన్ అమెరికా పవర్ స్టోన్ అటాక్ నుండి సర్వైవ్ అయ్యాడు. బ్లాక్ ప్యాంథర్ కూడా హార్ట్ షేప్ హర్బ్ నుండి పవర్ పొందడం వల్ల హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయగలడు. అండ్ కామిక్స్లో బ్లాక్ ప్యాంథర్ వూల్వరిన్, నమోర్ని ఓడించాడు. సో స్ట్రెంగ్త్లో కెప్టెన్ అమెరికా కన్నా బ్లాక్ ప్యాంథర్ కొంచెం ముందుంటాడు. డ్యూరబిలిటీలో కూడా బ్లాక్ ప్యాంథర్కి వైబ్రేనియం సూట్ ఉండడం వల్ల కెప్టెన్ అమెరికా కన్నా బ్లాక్ ప్యాంథర్ డ్యూరబుల్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. నా ఒపీనియన్లో ఈ ఫైట్లో విన్ అవ్వడానికి బ్లాక్ ప్యాంథర్కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ సూట్ డిస్ట్రాయ్ చేయడం ఇంపాసిబుల్, అండ్ బ్లాక్ ప్యాంథర్ క్లాస్ కెప్టెన్ అమెరికాని ఇంజూర్ చేస్తాయి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.